సంబంధించిన ఇష్యూస్ను ప్రభుత్వంలో ఉంటే రిజాల్వ్ చేయడం ఎట్లా అనే దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉంటే దీన్ని హైలైట్ చేయడం ఎట్లా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఎట్లా, మేము అండగా ఉన్నామనే భరోసా ప్రజలకు ఇవ్వడం ఎట్లా, ఈ మూడింటి మీద ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఒకరు తన తల్లితో కలిసి రిజైన్ చేసిన రోజు గురించి అదే చేశారు. ప్రతిపక్షంలో 14-19 మధ్య ఉన్నప్పుడు అట్లే చేశాం. 19-24 మధ్య ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇంతే బాధ్యతాయుతంగా అడ్రస్ చేస్తూ వచ్చాం. మీకు మీరు కంపేర్ చేసుకోవచ్చు. మీడియా మిత్రులకు చెప్తున్నా, ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నా. 19-24 మధ్య ఇప్పుడు జరుగుతున్న అల్లకల్లోలా ఏది చూసినా రైతాంగం పరిస్థితి కావచ్చు, లేదా విద్యార్థుల పరిస్థితి కావచ్చు, లేదా తల్లులు, గృహిణులు, డ్వాక్రా మహిళలు, ఏ సెక్టర్, నేమ్ ఎనీ సెక్టర్, ఇష్యూ ఏదన్నా వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు అడ్రస్ చేయకుండా మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉన్న ఇన్సిడెంట్స్ కానీ ఇన్సిడెంట్ కానీ ఒకటైనా ఉందా? మీకు కనిపించదు. నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు ఎంటైర్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం వీటి మీద ఫోకస్ పెట్టే రకంగా మోటివేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, నడిపించారు గవర్నమెంట్ను. దాని ఫలితాలు కూడా అలాగే కనపడినాయి. లేదంటే అసాధ్యం అంత తక్కువ టైంలో. అది వరదలు కావచ్చు, ఇంకోటి కరువు ఇది కావచ్చు, ధరలు, మద్దతు ధరల విషయంలో కావచ్చు. ఈరోజు మద్దతు ధరల విషయమే మనం చూస్తే కళ్ళ ముందు మీకు కనిపిస్తుంది ఎక్కడ పోయినా కూడా. కానీ ప్రభుత్వం దాన్ని అసలు ప్రయత్నం చేస్తుందా? ఆ ప్రభుత్వంగా ఇప్పుడున్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, లేదా మంత్రులు కానీ, లేదా ఒక పార్టీ నాయకులు కానీ, లేదా దాన్ని మోస్తూ సిద్ధాంతకర్తలుగా ఉంటూ వారి ప్రచార బాకాలుగా ఉన్న ఆ మీడియా కానీ, ఆఖరికి రిఫ్లెక్ట్ అయ్యే దాంట్లోనే కదా. ఎక్కడైనా సమస్యల గురించి డిస్కషన్ ఉంటుందా? దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం ఉందా? రిజాల్వ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేదు అనే విషయం మీకు ఎక్కడ చూసినా కనిపిస్తుంది, ఏ ఇన్సిడెంట్ అయినా. అవన్నీ గాలికి వదిలేశారు. హామీలు ఎప్పుడో కొట్టుకుపోయినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అవి ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఆయనకు లేదు కాబట్టి అలాంటివి చెప్తున్నారని. కానీ ఆ రోజు బాండ్ పేపర్ లాగా రాసి సంతకం చేసి ప్రతి ఇంటికి పంచారు. ఇదిగో మీ ఇంటికి ఇంతమంది పిల్లలు ఉన్నారు, మీ తల్లి తండ్రి ఇంతమంది పిల్లలకు మీకు ఈ పథకాల కింద 2,50,000, 3 లక్షలు, 5 లక్షలు డిపెండింగ్ బట్టి ఇచ్చారు. ఆ రోజు నుంచి ఎందుకు ఈరోజు బకాయిలతో మేము అడిగామంటే, నువ్వు బాండ్ పేపర్ మీద సంతకం చేసి ఇచ్చావు కాబట్టి, ఇంటింటికి నువ్వు ఇదిగో నేను మీకు ఇంత ఇస్తున్నానని హామీ పత్రం ఇచ్చావు కాబట్టి, దాన్ని అడ్డంగా ఉల్లంఘించినావు కాబట్టి, ఈరోజు ఆ కుటుంబాలన్నిటికీ, ఏ కుటుంబాలైతే అర్హత ప్రాతిపదికగా శాచురేషన్ బేసిస్ మీద, అది రైతులైతే 50 లక్షలు, పెన్షనర్లు అయితే 67 లక్షలు, విద్యార్థులైతే ఆయన లెక్క ప్రకారం అందరికి ఇస్తారు కాబట్టి 80 లక్షలు ఎంతమంది వస్తారు. సో మిగిలినవన్నీ కూడా అవన్నీ ఇవ్వాలి. నేను అంతగా నంబర్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, పెన్షనర్లు 4 లక్షలు కట్ చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎయిదర్ ఇంప్లిమెంటేషన్ ఎత్తేస్తాడు, లేదా నంబర్స్ అన్నీ తగ్గించేసి ఇదిగో ఇంప్లిమెంట్ చేశారన్న చెప్తాడు. అది ఒక్కటే నోచుకుంది ఆయన దీనికి, అనుగ్రహానికి, అదేది ఆ పెన్షన్ పథకం. దాంట్లో ఏం చేశాడు? ఇప్పుడు 4 లక్షలు. ఆ రోజే అందరం అనుకున్నాం, చూస్తున్నాండి, కనీసం 4-5 లక్షలన్నా కట్ చేస్తాడు, ఇచ్చేసి ఇదిగో నేను పెంచానంటాడు, ఇక్కడ కట్ చేసేస్తాడు. మిగిలిన వాటికైతే అది కూడా చేయట్లేదు. ఇప్పటికి సంవత్సరం అయింది, ఈ ఆగస్ట్ అంటున్నారు. సో మళ్ళీ ఇంకెప్పటికి ఇది అవుతుందో తెలియదు. సో అందుకోసమే ఈరోజు నిరసనలో క్లియర్గా అడిగాము, మీరు హామీ ఇచ్చిన దాని ప్రకారం బకాయిలతో సహా ఇవ్వండి. దీనికి, ఈ కార్యక్రమానికి ఇంత స్పందన రావడానికి కారణం ఏమంటే, ప్రజల్లో అంత ఆగ్రహం ఉంది, అసంతృప్తి కాదు, ఆగ్రహం.
అయితే వాళ్ళ ధైర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఇంకా 5 ఏళ్ళు అయితే ఏం చేయలేరు కదా మమ్మల్ని, ఆ తర్వాత ఏమవుతుందో మళ్ళీ చూసుకుందామని. పోనీ ఎక్కడైనా పొదుపు చేసి ఏదన్నా అప్పులు చేయకుండా ఉన్నారంటే బహుశా రికార్డు స్థాయిలో 1,51,000 కోట్లని ఈరోజు చూశాను ఈ ఏడాదిలో. మరి ఎక్కడికి పోయాయని? అవి అబద్ధాలు ఆడారు. దానికి సంబంధించి అప్పు చేస్తున్నారు, బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు, వారం తిరిగేసరికి తెస్తున్నారు, అది ఎక్కడికి పోతుందో తెలియట్లే. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ప్రతి రూపాయికి ఖర్చు ఇది ఉంది, అది ఎక్కడికి పోతుందో క్లియర్గా లెక్కలు ఉన్నాయి, మీది ఎక్కడికి పోతుందో తెలియట్లా. నువ్వు స్కీములు ఇంప్లిమెంట్ చేయక, నువ్వు కొత్తవి కూడా మటుంచు, ఇస్తున్నవి ఎత్తేసి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవి కూడా ఎత్తేసాక ఇంక నీ మీద ఆగ్రహం రాక, కడుపు మండక, సందు ఎక్కడ దొరికితే తొక్కుదామని చూడక ప్రజలు ఊరకెందుకుంటారు? దానికే మేము ఇచ్చిన పిలుపుకు ఆ స్పందన వచ్చింది. కానీ దాన్ని ఆపాలని చూశారు. నిన్న ఈవినింగ్ సాయంత్రం వరకు అసలు పర్మిషన్ ఇవ్వము అని కొద్ది రోజులు కొంతమంది ఏదో సెక్షన్ 30 ఇన్వోక్ చేస్తూ కొంత చేసి నిన్న ఈవినింగ్కు చూస్తున్నట్టు వదిలేయడం, కొన్ని చోట్ల మాత్రమే చేసుకోండి అని ఓరల్గా చెప్పడము అంతా. ఈరోజు మళ్ళీ చాలా చోట్ల నుంచి ఎలా నిరసన తెలపాలని కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు పోలీసులు. చిత్రం అది. నువ్వు ఇది ప్రజాస్వామ్య దేశం మీద అర్థం కావట్లా. వైఎస్ఆర్సీపీ ఇంతవరకు వైలెంట్ ఇన్సిడెంట్స్ ఎక్కడా ఇంకా ఇచ్చేసిన సందర్భం లేదు. ఓ రాజకీయ పార్టీగా ప్రశాంతంగానే మేము నడుపుతున్నాం. ఈరోజు కూడా అదే చేశాం. పోనీ ఏదైనా వైలెన్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే అవి లేవు. పీస్ఫుల్ ప్రొవిజన్స్ అని చెప్పాము.